హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను రమాదేవి, గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం పానీపూరి చేసుకుందామండి. అది ఎలా చేద్దామో చూద్దామండి. మనము పానీపూరి కోసము కూరని పానీని ఇంట్లోనే తయారు చేసుకుందామండి. ఈరోజు ఎలా చేయాలని చూపిస్తాను మీకు. ఈ వర్షాకాలంలో ఇలాంటి ఫుడ్ బయట తినే కంటే కొంచెం కష్టపడితే మనం ఇంట్లోనే మంచి రెసిపీ తయారు చేసుకోవచ్చండి. అది ఎలా చేద్దామో చూద్దామండి. ఇప్పుడు ముందుగా వైట్ బఠానీని ఒక 6 గంటల సేపు నానబెట్టాలండి. ఇవి ఎండిన బఠానీలు నానబెడితే ఇలా పచ్చిగా అయిపోతాయి కదా. మనము అవి ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో నీళ్లు పోసేసేసి ఒక గిన్నెలో బఠానీని వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలండి. ఒక గ్లాసు వాటర్ కూడా పోసుకోవాలండి ఉడకడానికి. ఇక్కడ ఎక్కువ ఉప్పు వేసుకోవద్దండి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే చాలు. ఎందుకంటే మనం కర్రీలో కూడా వేస్తాం కదా, అందుకని. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని స్టీమ్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. సిమ్లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. 5 నిమిషాలు అయిపోయింది. బఠానీలు ఉడికిపోయినాయి. స్టీమ్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి బఠానీలు ఉడికినాయా లేదా చూసుకోవాలండి. చాలా సాఫ్ట్గా అయిపోయినాయండి మంచిగా. మనం ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు 2 తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఒక 10 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలండి. ఉల్లిపాయలను పచ్చిమిర్చిని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 2 సన్నగా తరిగిన టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేయడం వల్ల కూర టేస్టీగా ఉంటుందండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. సన్నగా తరిగిన పుదీనా వేసుకోవాలండి. ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలండి సన్నగా తరిగి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనము ఉడకబెట్టి ఉంచుకున్న బఠానీ వేసుకోవాలండి. ఒక 4 ఆలు ఉడికించుకొని వేసుకోవాలండి, మెత్తగా చేసి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలండి. ఒక టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, ఒక టీ స్పూన్ నార్మల్ సాల్ట్ వేసుకోవాలండి. మసాలాలు అన్నీ కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారం అది వేసాం కదా మనం ఇప్పుడు, అవన్నీ కలిసిపోయేటట్టు కూరని బాగా కలుపుకోవాలి. మీకు అవసరం అనుకుంటే నీళ్లు కూడా పోసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నీళ్లు పోయట్లేదు. కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి, ఒక 1/2 టీ స్పూను. ధనియాల పొడి వేసుకోవాలండి, 2 టీ స్పూన్లు. బాగా కలుపుకోవాలండి మసాలాలు అన్నీ చక్కగా. కూర రెడీ అయిపోయిందండి పానీపూరి కోసం మనకు. ఇప్పుడు మనం పానీని ప్రిపేర్ చేసుకుందామండి, తయారు చేసుకుందాము. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలండి. ఒక 5 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కొంచెం ఒక 1 ఇంచ్ అంత అల్లము,
అది వేసుకొని మొత్తం మనం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి, నార్మల్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మసాలాని. కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి, నీళ్ళు అవసరమైన నీళ్ళు పోసుకోవాలి. అంటే మనకు పేస్ట్ కావాలి కదా, అది మంచిగా మెత్తగా అయిపోవాలండి. పానీపూరి మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మీరు వడబోసుకోవచ్చండి, లేకపోయినా ఇలా కూడా వాడుకోవచ్చండి. పిల్లలకి ఇచ్చేటైతే వడబోసుకుంటే మంచిగా ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే మనం తిన్నా ఓకే అండి, ఇది ఏం కాదు, మనకు బాగానే ఉంటుంది. అది పుదీనా, కొత్తిమీర, మిర్చి, అల్లము అన్నీ మంచివి హెల్త్కి. అవసరమైన నీళ్లు కలుపుకుందామండి. ఇప్పుడు నిమ్మకాయ రసం పిండుకుందామండి. 2 నిమ్మకాయలు కట్ చేసుకుని రసం పిండుకోవాలండి. పానీపూరిలోకి పానీ తయారైపోయిందండి. దీన్ని వడబోసుకోవచ్చు, మనం ఇట్లనే వేసుకోవచ్చు, వాడుకోవచ్చు, ఎలా అయినా సరే. చిన్నపిల్లలు ఉంటే వడబోయచ్చండి, ఇలా అయితే మనం ఇలానే తినచ్చు అనమాట. ఇప్పుడు మనం పూరి చేసుకుందాము. ఈ పానీపూరి కోసం పూరీలండి, ఇవి రెడీమేడ్ దొరుకుతాయండి. ఇవి ఒక ప్యాక్ తెచ్చాము మేము, ఫస్ట్ టైం అనమాట. ఇలా అయితే చూద్దామని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పూరీలను ఫ్రై చేసుకుందామండి. ఎలా వస్తాయో చూద్దాం. ఇప్పుడు చాలా బాగా వచ్చాయండి, మంచి క్రిస్పీగా కూడా ఉన్నాయి అవి. మేము ఫస్ట్ టైం ట్రై చేసాము ఇవి. అన్ని పూరీలను ఫ్రై చేసుకుందామండి. పూరీలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందామండి ప్లేట్లో. ఒక చిన్న బౌల్లో కర్రీ వేసుకుందామండి, ఒక చిన్న బౌల్లో పానీ వేసుకుందామండి. పూరీలలో మసాలా స్టఫ్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని పానీ వేసుకొని తినేయడమేనండి. ఇంకా రుచికరమైన హెల్దీ పానీపూరి రెడీ అయిపోయిందండి. హోమ్ మేడ్ పానీపూరి మసాలా అండి ఇది. ఇంట్లో చేసుకుంటే ఏదైనా ఆరోగ్యకరంగా ఉంటుందండి. మనం ఇంట్లో చేసుకొని తినడం వేరు, అసలు ఆ టేస్టే వేరు కదా. నా రెసిపీ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలండి మీకు.